ఇక్కడ ఎవరిదో 100 పడిపోయిందే. 100 నోటు నాదే. ఇది 100 నోటు కాదండి, 2 50లు. తెలుసులేవా, కింద పడి ముక్కలే 2 50లు అయింది. పుట్టిందా? ఈ రోజు పుట్టలేదా? లేదు. చిచి, వెదవ జీవితం, చచ్చే వరకు నీకు పుట్టదు. బ్యాంక్ వచ్చిన అమ్మాయిల్ని అల్లరి పెడతా. కొట్టకాయ బాబు, ఆ అమ్మాయి ఈయన పెళ్ళాం. అవునయ్య బాబు, ఆ మేనకోళ్ళని ఈ మేనమాకు ఇచ్చి పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారు. కానీ ప్రేమ పుట్టేదాకా ఫస్ట్ నైట్ లేదని ఈయన డిసైడ్ చేశాడు. ప్రేమ పుట్టిందా అని ఆవిడ, పుట్టలేదని ఈయన. 5 ఏళ్ల నుంచి మాకు ఈ రొటీన్ సీన్ మామూలైపోయింది అనుకో. అనవసరంగా ఆంజనేయులు అపార్థం చేసుకోకు. భలేవాడివా బాబు, నీకు పుట్టేలోపు వేరే వాళ్ళకి పుడితే ఏంటి పరిస్థితి? ఇది నిజమే. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. వెరీ గుడ్. ఏమయ్యా చేతికి కట్టేంటి? ఏం చెప్పమంటారు సార్, ఉదయం లేవగానే వారఫలాల్లో వాహన యోగం ఉంది అని ఉంటే వాహనం ఎక్కుతానేమో అని అనుకున్నాను. కానీ వాహనమే నన్ను ఎక్కిపోయింది సార్. సంతోషించు, ఒక చేత్తోనే సరిపెట్టింది. కుడి చేయి బానే పనిచేస్తుందిగా. చేస్తాను సార్. అయితే వెళ్ళి పని చూడు. ఏంటండి సుబ్బలక్ష్మి గారు, ఇది బ్యాంక్ అనుకున్నారా, పార్క్ అనుకున్నారా? కార్పొరేషన్ బ్యాంక్ లో పనిచేస్తే ఆ మాత్రం కోఆపరేట్ చేయకపోతే ఎలా సార్? ఏమండి, ఏంటి కోఆపరేషన్? కావాలంటే ఒక ఆయాన్ని పెట్టుకోవచ్చు కదా. మీ ఆవిడ ఖాళీగానే ఉంది కదా, పంపించండి. ఆయన తప్పే ఉన్నాడమ్మా, నువ్వా ఉద్యోగంలో ఉన్నావు, వాడిని మీ ఆయన చూసుకోవచ్చుగా. చూసుకోవడానికి ఆయన ఎక్కడున్నారు? పోయాడా? చిచి, బోర్డర్ లో దేశ సేవ చేస్తున్నారండి. ఓహో, మిలిటరీ ఆఫీసర్ అన్నమాట. ఎన్నాళ్ళు అయిందంటే వెళ్ళి? 2 years అయిందండి. మరి బాబుకి ఎన్నేళ్ళు? 1.5 year. ఆయన వెళ్ళి 2 ఏళ్ళు అయితే బాబు 1.5 year ఎలా ఉంది? నాకేం తెలీదు. చిచి, మీ బుద్ధి పానించుకోలేదు. మధ్యలో ఒకసారి వచ్చేళ్ళారులేండి. ఆయన ఫ్రెండా? నేను అసలే మంచిదాన్ని కాదు. తిక్కరేగిందంటే పచ్చడి చేసేస్తాను, జాగ్రత్త. నిన్ను కూడా ఉంది. కొండలవాడా ఓ వెంకటరమణ, ఎన్ని మెట్లెక్కినా కానారావేమయ్యా. పైనేంటి పొగ? అమ్మో, ఏదో కాలిపోతున్నట్టుంది. ఎవరా వాడు? నీళ్ళు పోసింది? నేను పోసింది నీళ్ళు కాదు బాబు, పేణం. ఆత్మహత్య ఏంట్రా పిచ్చోడా? నేను హారతి ఇస్తున్నాను. హారతా? రే, సుమాన్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే హారతి అర్పేసావు కదరా. నీకు ఇవ్వాల్సిన బాకీతో సహా ఇంకో 6 నెలలు పాల డబ్బులు కట్టరా. రే, ఈ రోజు నన్ను మాత్రం బాంబు చేతులు నువ్వే కాపాడాలి చెప్తున్నాను. ఇప్పుడే వస్తానురా పొట్టోడా. ముసలిదాన్ని కనిపించకుండా వెళ్ళాలి, లేదంటే రెంట్ అంటూ వెంట పడుతుంది. పొద్దున్నే ఇంటర్వ్యూకి బయలుదేరావా? అవును బామ్మ. నువ్వేంట్రా సైగ చేస్తున్నావు? ఏం లేదమ్మా, నీతో చిన్న పని ఉంది, ఉండు. ఏమిటి వేళ పాలు చిక్కగా ఉన్నాయి? అది మా ఇంటి ముందున్న నీళ్ళ కుళాయి పాడైపోయిందమ్మా. అయినా మీతో వచ్చిన చిక్కలేదేనమ్మా. చిక్క పోసామంటారు, పలచగా పోసామంటారు. ఎలా పోసినా ఏడిపే మీతోటి. ఏడ్చావులే, నువ్వురా. అసలు బుద్ధుందా అని? నీకా నాకా? నీకే. పుట్టిందా? లేదు. నీకు పుట్టేలోపు వాళ్ళకి పుడుతుందేమో చూడు. నువ్వు కూడా అడితేరుగా మళ్ళీ అడితేరుగాడి ఇడితేరుగా పుట్టిందా? లేదు, నాకు పుట్టేలోపు వీళ్ళందరికి పుట్టేసేలా ఉంది. వెళ్ళువో వెళ్ళడికి. ఏంటి ఆనంద్, ఆంజనేయులు గారు గోలా? వాళ్ళతో పిచ్చి ప్రేమలండి. చెప్తే ఎనర్జీ వేస్ట్, వింటే టైం వేస్ట్. అకౌంట్స్ కంప్లీట్ అయ్యాయి, సార్కి ఇచ్చొస్తాను. బంటి గారు కొంచెం బాబుని ఆడించండి. ఇక్కడ చాలా పనులు పెండింగ్ ఉండిపోయినాయి. ఏంటి బంటి డల్ గా ఉన్నావు? ఏం లేదు సార్. ఏమి లేకపోతే డల్ గా ఎందుకున్నావా? అబ్బే ఏం లేదండి. ఏంటయ్యా, మాతో చెప్పుకోకపోతే ఇంకెవరితో చెప్పుకుంటావు? చెప్పు. మా తమ్ముని పోలీసులు అరెస్ట్ చేశారు సార్. పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు? మొక్కలు పెంచినందుకు. మొక్కలు పెంచితే అరెస్ట్ చేయడం ఏంటా? ఏం మొక్కలు? గంజాయి మొక్కలు.
గంజాయి మొక్కలు పెంచితే అరెస్ట్ చేయక అవార్డు ఇస్తారా? మా తమ్ముడు కావాలని పెంచలేదండి. గులాం మొక్కల కోసం వెళ్తే ఆ షాప్ దరిద్రుడు గంజాయి మొక్కలు ఇచ్చాడు. ఇంతకీ మీ తమ్ముడు ఇప్పుడు ఎక్కడున్నాడు? చెంచులు కూడా సెల్లో ఉన్నాడండి. రేపు చర్లపల్లి జైల్లో వేస్తారండి. మరి ఇప్పుడు ఎలా? ఎలాగేంటి, బెయిల్ తీసుకోకపోతే జైలు తప్పదు కదండి. మరి బెయిల్ తీసుకుని ఏర్పాటు చేసుకో. ఏడోకాయ బాబు ఏడోకో. ఏంటి బెయిల్ తీసుకోవాలంటే డబ్బులు ఏర్పాటు చేసుకోవాలి. ఏంటి మేమందరం ఉన్నాం కదా, నీకు బలవాడు. నువ్వు మాటి మాటికి వరస్ట్ గా ఉంది. ఏమండి ఆ పొద్దునే నాకు దొరకలేదు డబ్బులు. దొరకలేదా? అంటే నా దగ్గర లేదు, ఆడి దగ్గర ఉన్నాయి. ఏమండి ఈసారికి మీరు ఇచ్చేయండి, మళ్ళీ తీసుకుందరు కదండి. మీ అందరి రుణం వచ్చే జనంలో కూడా తీర్చాలేనండి. అన్నట్టు గురువు గారు, మేనేజర్ గారు వస్తే కొంచెం మేనేజ్ చేయండి. అలాగే వెళ్ళు. ఆగాదు అన్నట్టు మీ తమ్ముడిని సార్ మొక్కలు గట్ట పెంచుద్దాను, కావాలంటే కుక్కలు పెంచుతాను. వెళ్ళు. నాకెందుకో అతను అబద్ధం చెప్తున్నాడు అనిపిస్తోంది. చచ్చా, అతను అలాంటి వాడు కాదమ్మా, నిప్పు. అందుకే మీ జేబులన్నీ కాల్ చేస్తున్నాడు. సరే పని చూసుకోండి. డిస్టెన్స్ ఏంటండి? ఫంక్షన్ కదా అని ఫార్వర్డ్ అయిపోకో. రివర్స్ గేర్ వేసి పుట్టింటికి పంపించేస్తాను. నేను మీ భార్యని కదా. అది ప్రేమ పుట్టాక. ప్రస్తుతం మాత్రం నువ్వు ఒక ఫిగర్ అంతే. వెళ్ళి లేడీస్ లో జాయిన్ అయిపో. వెళ్ళా. ఫ్రెష్ గా ఉంది. రైలాగింది. అంకుల్ మీరు గూబాయా బాబాయా? గూబాయా బాబాయా ఏంటి? అమ్మాయి నన్ను తిడుతుందా? గూబాయ్ అంటే ఏదో బూతులో ఉంది. ఆ బాబాయేనమ్మా. పిచ్చి అంకుల్, బాబాయ్ అంటే బ్యాడ్ బాయ్ అని కూడా తెలీదా? మరి గూబాయ్ అంటే ఏంటమ్మా? గుడ్ బాయ్. అలాగా? అది వాడు వస్తున్నాడే, వాడిని ఇదే ప్రశ్న అడిగి వాయించేయి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు. ఏనుగమ్మ ఏనుగు. అంకుల్ మీరు గూబాయా బాబాయా? గుబాయా బాబాయా? ఇందులో ఏదో లిటిగేషన్ ఉందిరా. ఇందులో పెద్ద లిటిగేషన్ ఏముందిరా? నేను నీకు బాబాయినమ్మా. అంత మాత్రం కూడా తెలీదా? అదేంట్రా అలా పీకింది? అందుకే నేను ముందే చెప్పా. పద. అయిందని పని బాగా? ఏ నిన్ను పీకిందా? అందుకే వెయిటింగ్ ఎక్కడ? నీకు ఫిట్టింగ్ పెట్టింది నేనే. హెల్పింగ్ నేచర్. మేనేజర్ వస్తాడు. అయిపోయి. అంకుల్ మీరు గూబాయా బాబాయా? నా బుజ్జి కన్నా నేను గూబాయ్నే. వెరీ గుడ్ అంకుల్. భలే తప్పించుకున్నారు మేనేజర్ గారు. ఇంద్రం చంద్రన్ కదా. పిచ్చిన స్టాఫ్. ఈ గూబాయ్ ఆట నేను చెడ్డీలు వేసుకోకుండా గోలిక్కాయలు ఆడుకునే వయసులోనే నేర్చుకున్నాను. నగ్న సత్యం. రండి. అయ్యా బ్యాంకుకి నమస్కారం. నువ్వు లీవులో ఉన్నావు కదా, అందుకే బ్యాంక్ కాకుండా భోజనానికి వచ్చాను సార్. నాకు ఇంకో 3 రోజులు లీవు. తప్పుకో తుమ్ముతాడు. వచ్చే ఆపండి సార్, ఇది శుభకార్యం. మీ తుమ్ముల పరంపర ఆపపోతే ఇదంతా పాడైపోయింది. పొమ్మను అర్జెంటుగా ఎక్కడ. వెళ్ళిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం నాన్నగారు. మా మేనేజర్ గారు. నమస్కారం అండి. వీళ్ళంతా మా కొలీగ్స్. నమస్కారం సార్. చాలా కాలంగా మా బ్యాంక్ లోనే పనిచేస్తున్నారు. అబ్బాయి చాలా కాలంగా పని చేయడం లేదండి, సర్వీసులో ఉన్నారంటే. సారీ ఐఎమ్ లేట్. నో సారీ. ప్లేట్లు, స్వీట్లు, లైట్లు, లేట్లు లేకపోతే అది ఫంక్షనే కాదు. ఎంత భావుకత. మీరు వెళ్ళి అక్కడ కూర్చోండి. ఏమండి ఫోన్ వచ్చింది. వస్తున్నా. రండి సార్, కూర్చోండి. మీరేంటండి ఫంక్షన్ కింద బోసుగా వచ్చారు? మీ ఆయన ఏం చేస్తుంటారు? బంగారం అమ్ముతుంటారండి. ఓహో, గోల్డ్ బిజినెస్ అన్నమాట. గోల్డ్ బిజినెస్ చేసే వాళ్ళ భార్య అయి ఉండి మీరేంటండి ఇంత బోసుగా వచ్చారు? మా ఆయన మీద కొట్లో బంగారం కాదండి, నా మెళ్ళ బంగారం. గుడ్ మార్నింగ్ సార్. నేను ఎక్కువ మాట్లాడను. నేను వేలుతో ఇలా అన్నానంటే ఇటు రాని అర్థం. నేను ఇలాగ అన్నానంటే రానని అర్థం. ఏంట్రా అంటున్నావు? అది కాదు సార్, మీకోసం ఫారెన్ డెలిగేట్స్ వచ్చారు. ఫారిన్ డెలిగేట్సా? ఆనంద్ వచ్చాడా? మేనేజర్ మీరా ఆనందా సార్? నేనే అనుకో, కానీ పాపం వాళ్ళకి తెలుగు రాదు కదా. ఇంద్రం చంద్రన్ మీకు ఇంగ్లీష్ వచ్చు కదా సార్. థ్యాంక్స్, భలే గుర్తు చేశావు. అయిపోయారు. ఏ చంటి, అందరు రండి. రండి. లోపల ఆయన పరిస్థితి ఏంటో. ఎక్స్క్యూజ్ మీ అండి. ఏం కావాలి? మేనేజర్ గారు లోపల ఉన్నారా? ఆయన బిజీ మీటింగ్ లో ఉన్నారు. రండి సార్. అది కాదు, నేను. నువ్వు ఆడకంటే ఎక్కువ నువ్వు వెళ్ళి కూర్చో. ఆనంద్ వచ్చాడా? సార్. ఆనంద్ వచ్చాడా? సార్. ఎవరి ఆనంద్?
మిస్టర్ ఆనంద్, ఇక్కడ 9:30కి నువ్వు ఉండాల్సింది. ఏమేం సార్ అప్పుడు? జోకులొద్దు, ఏంటి లేట్? వస్తుంటే బస్ టైర్ పంక్చర్ అయింది సార్. ఇక్కడ నాకు బాడీ అంతా పంచర్లు అయిపోతుందయ్యా, వచ్చి కాపాడు ప్లీజ్. ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే బాయ్. థ్యాంక్స్ అయ్యా ఆనంద్. పెట్రోల్ లేకుండా బంకు, ఆనంద్ లేకుండా ఈ బ్యాంకు నడవని ఇంకోసారి నిరూపించావు. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏమ్మా, లోన్ కోసం వచ్చావా? నో సార్, నేను జాయినింగ్ కోసం వచ్చాను. అంటే అంజలి? అవును సార్. న్యూ అపాయింట్మెంట్? ఎస్ సార్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. రామా, స్టాఫ్ కు పరిచయం చేస్తాను. బేగంపేట హాఫ్ టికెట్. హాఫ్ టికెటా? నీకు ఎన్నేళ్ళరా? నాకు ఇప్పుడు 8 ఏళ్ళు. 10 ఏళ్ళు రావా నీకు? ఎందుకు రావు, బస్ దిగ్గానే వస్తాయి. ఏంటి సార్ ఎత్తుతున్నారు? టికెట్ పోయిందయ్యా. ఇప్పుడే కదా సార్ ఇచ్చాను, కింద ఎక్కడ పడి ఉంటుంది చూడండి. కనబడట్లేదు. సర్లే సార్, వదిలేసేయండి, చెకింగ్ వస్తే నేను చూసుకుంటాలే. అబ్బా, నా టెన్షన్ చెకింగ్ స్క్వాడ్ గురించి కాదు. ఎక్కడ దిగాలో ఆ టికెట్ మీద రాసి పెట్టి ఉన్నానయ్యా. ఎక్కడ దిగాలో కూడా మీకు తెలీదా? ఏమైందా, ఎందుకు ఏడుస్తున్నా? మా తాత సార్, ఆ గాంధీ తాత గారు గొప్పవాడు సార్. ఆ తాత దేశం కోసం సర్వీస్ చేస్తే మా తాత మా కుటుంబం కోసం సేవ చేశాడు సార్. కానీ అసలు ఏంటయ్యా మీ తాత ప్రాబ్లము? మీరే చూడండి సార్. గురక కాదు సార్, గురకేమియా. గురకేమియా? అవును సార్, ఇది గుండెపోటు కంటే డేంజరస్ చెప్పు సార్. హాస్పిటల్లో చూపించలేకపోయా? ఎలా చూపించబడ్డారు సార్? మంచంలో పడ్డ అమ్మ, హాస్పిటల్లో పడ్డ నాన్న, బాలాడుతూ ప్రేమలో పడ్డ చెల్లి, ఫుట్బాల్ ఆడుతూ గ్రౌండ్ లో పడ్డ అన్న, వీళ్ళందరి బాధలు తీర్చేసరికి రోజుకో కిలో తగ్గిపోతున్నాను సార్. అటక మీద కత్తులు క్లీన్ చేయమంటే గుడ్డతో క్లీన్ చేయొచ్చు, కానీ హార్ట్ కింద ఉన్న ఊపిరితిత్తులు క్లీన్ చేయడం అంటే మామూలు విషయమా సార్? లక్షలు అవుతాయి. మీలాంటి గొప్ప వాళ్ళు దానం చేస్తే సాయంకాలానికి మా తాత ఆపరేషన్ థియేటర్లో ఉంటాడు, ఇది క్యాష్ కౌంటర్ దగ్గర ఉంటాడు సార్. థ్యాంక్ యూ సార్. తాత నమస్కారం సార్. 500. అమ్మో, గురక పెరిగిపోయింది, గుడ్డ అయిపోతుందేమో సార్. ఇప్పుడు ఎలాగా బాబు, లేపుదామా? లేపితే టోటల్ బాడీ లేపాల్సి వస్తుంది సార్. ఎలాగయ్యా? గురక కంట్రోల్ అవ్వాలంటే గోళీ సోడా పట్టమన్న డాక్టర్. సార్ మీరు కొంచెం విసురుతుంటారా? వెళ్ళి గోళీ సోడా పట్టుకొస్తాను. వస్తాను సార్, అదే తీసుకొస్తాను సార్. ప్రభువులు. ఏంటి అబ్బాయి ఇంకా రాలేదే? ఆయన లేపుదామా? లేపితే ఏదో ప్రమాదం అని చెప్పాడు కదండి. లేపకపోతే నాకు ఆఫీస్లో ఇంకా ప్రమాదం. అయితే లేపుదాం. తాత, ఓ తాత. ఎవర్రా బంగారం నిద్రపాడు చేసిందే? పాడు చేసావా? మరి మీ మనవాడు ఏదో మీకు గుర్కేమి అన్నాడు. నాకు మనవాడేంటయా? నేను స్టిల్ బ్రహ్మచారి. మనమేదో మోసపోయామమ్మా. నిజమేనండి. రైట్. మేనేజర్, మీరు ఇలా వచ్చారండి సార్? మేనేజర్ ఎక్కడ? ఏమైంది సార్? ముందు మీ మేనేజర్ ఎక్కడ చెప్పు. సార్ మీరెలా వచ్చారు సార్? కూర్చో. నాకు మర్యాద ఇవ్వడం కాదు, మా కంపెనీకి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. అసలు ఏం జరిగింది సార్? ఇంకేం జరగాలి? నా చెక్ బౌన్స్ చేశారట, మా కంపెనీ క్యాషియర్ వస్తే రెక్లెస్ గా మాట్లాడారట. మా కంపెనీ మీద నమ్మకం లేదా? రామ మీ కంపెనీ మీద మాకు నమ్మకం లేదంటే మా భవిష్యత్తు మీద మాకు నమ్మకం లేనట్టు సార్. అసలు విషయం ఏంటంటే, ఎక్స్ప్లెనేషన్స్ వద్దు, మా అకౌంట్స్ అన్ని క్యాన్సిల్ చేయండి అంతే. అంత మాట అనకండి. మీ అకౌంట్ ఎత్తేస్తే ఈ బ్యాంక్ ఎత్తేస్తారు, ఈ బ్యాంక్ ఎత్తేస్తే నా మేనేజర్ పోస్ట్ ఎత్తేస్తారు. ఇవన్నీ ఎత్తేసాక నేను రాళ్ళు ఎత్తుకుని కూలి పని చేసుకు బతకాలి. అవన్నీ నాకు అనవసరం అండి. హాయ్, మీరేంటి ఇక్కడ? ఆ అమ్మాయి బ్యాంకులో పనిచేస్తాను సార్. మిమ్మల్ని అడిగానా? లేదు. మీరే చెప్పండి, మా వల్ల రన్ అయ్యే బ్యాంక్ మమ్మల్ని వెన్నుపడి పొడిస్తే ఎలా? సార్, హార్ట్ అటాక్ వచ్చే మాట్లాడకండి సార్. కూల్ డ్రింక్ తెప్పిస్తాను, తాగి చల్లబడండి. కూల్ డ్రింక్స్ కస్టమర్స్ కాదండి, స్టాఫ్కి ఇవ్వండి, పని బాగా చేస్తారు. మీ పేరు? అంజలి లాంటి ఇంటెలిజెంట్ గర్ల్ ఈ బ్యాంక్ ఎంప్లాయ్ కాబట్టి వదిలేస్తున్నాను. మళ్ళీ ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోండి. బాయ్. అంజలి గారు, చైనాని తెలుగులో ఏమంటారని కదా మీరు అడిగింది? చీనా అంటారు. బాయ్. ఏం మేనేజర్, మీ వాడు నాకు హ్యాండ్ ఇచ్చి అప్పర్ హ్యాండ్ అయిపోయాడు. నమస్కారం సార్. నమస్కారం. ఏంటయ్యా, ఆఫీస్కేమో వరద బాధితుల్లో వస్తారు, ఇక్కడేమో వైట్ హౌస్ ఫ్యామిలీలో దిగారు. ఆఫీస్లో మీరుంటారు కదా సార్. అంటే నా కళ్ళు చెడ్డవనా? సార్, షర్ట్లు పాడు చేసి మీ నోరు చెడ్డదని. నమస్కారం సార్. ఎవరు వీళ్ళంతా? కుటుంబం సార్. ఏంటి కుటుంబమా, కాలనీ? కాలనీలో కుటుంబం సార్.
రండి కూర్చోండి, ఇలా కూర్చోండి. ఏంటి పెళ్ళికి మీరు ఒక్కరే వచ్చారు, మీ ఆయన ఇంకా బోర్డర్ నుంచి రాలేదా? పాపం కాశ్మీర్ని కాపాడడానికే కంటి నిండా కునుకుండట్లేదు. అబ్బో, మీ ఆయనకి కాశ్మీర్ మీద ఉన్న బెంగ కట్టుకున్న దాని మీద లేదు. మా ఆయనకి మీలాగా పెళ్ళ మీద అనుమానం లేదు. సరిపోయిందా? మూసా. రాహుల్ ఏంట్రా అంజలి వచ్చిందిరా? మీ ఫ్యామిలీ అంతా భోజనం చేసేదా? హాయ్. నమస్తే అండి. నమస్కారం అమ్మా. నేను లేట్ అయ్యానా? లేదమ్మా, నిజానికి ముహూర్తానికి ఇంకా టైం ఉంది. నువ్వు ముందుగానే వచ్చావు. అవునండి, మా అంజలి అన్నింట్లోనూ ముందే. నిజమేనండి. అంజలి సంగతి అందరికీ తెలిసిందే కదా. పోస్ట్ మాస్టర్ గా రిటైర్ అయిన వాడిని నా కూతురు పెళ్లి ఇంత వైభవంగా జరుగుతోందంటే దానికి కారణం నా కొడుకు కాదు, నువ్వేనమ్మా. ఇందులో మేనేజర్ గారు, బంటి, సుబ్బలక్ష్మి, మన వాళ్ళంతా అక్కడ, మా వాళ్ళంతా ఇక్కడ. వెళ్ళమ్మా. ఓకే, వెళ్ళమ్మా. ఏర్పాట్లు మాత్రం బ్రహ్మాండంగా చేశాడండి. ఏంటే ఏమండి, మీ ఆవిడ ఇంట్లో వదిలిపెట్టొచ్చారా? జాగ్రత్త. కూర్చో. ఆనంద్ పిసినారి కాబట్టి చెల్లి పెళ్లి సింపుల్ గా చేసేసాడు, కానీ నీ పెళ్లి మాత్రం ఇలా జరగకూడదు, అదిరిపోవాలి. ఇదిగో, ఆకాశం అంత కాకపోయినా హైదరాబాద్ అంత పందిరేయాలి, భూదేవ్ అంత కాకపోయినా బంజారా హిల్స్ అంత పేటేయాలి. ఏమంటే ట్రాఫిక్ జామ్ అయిపోదా? ఫ్లైఓవర్ కట్టిందాంలే వాయ్. అయితే మూసా. నా చేతులతోనే నిన్ను పెళ్లి కూతురుని చేయాలి అంజలి. ఇదిగో అంజలి, 64 గంటలు ఉండాలి. ఆల్ ఇండియా నంబర్ 1 సంఘర్షణ తీసుకొచ్చి మ్యూజిక్ ప్రోగ్రామ్ పెట్టాలి. అంత అందంగా ఆనందంగా ఆర్భాటంగా జరపాలి. అది నువ్వెప్పుడు వచ్చావు? టిఫిన్ తినడం కాస్త లేట్ అయింది. శతమానం భవతి సదాయు పురుషేంద్రాయుషేంద్రియే ప్రతిష్టతే యో వైతాం బ్రహ్మణో డిస్టెన్స్. ఏంటండి? ఫంక్షన్ కదా అని ఫార్వర్డ్ అయిపోకో, రివర్స్ గేర్ వేసి పుట్టింటికి పంపించేస్తాను. నేను మీ భార్యని కదా. అది ప్రేమ పుట్టాక, ప్రస్తుతం మాత్రం నువ్వు ఒక ఫిగర్ అంతే. వెళ్ళి లేడీస్ లో జాయిన్ అయిపో. వెళ్ళా. ఫ్రెష్గా ఉంది. రైలు వెళ్తుంది, రైలు వెళ్తుంది, రైలు వెళ్తుంది, రైలు వెళ్తుంది, రైలు ఆగింది. అంకుల్, మీరు గూబాయా బాబాయా? గూబాయా బాబాయా ఏంటి? అమ్మాయి నన్ను తిడుతుందా? గూబాయ్ అంటే ఏదో బూతులో ఉంది. ఆ బాబాయేనమ్మా. పిచ్చి అంకుల్, బాబాయ్ అంటే బ్యాడ్ బాయ్ అని కూడా తెలీదా? మరి గూబాయ్ అంటే ఏంటమ్మా? గుడ్ బాయ్. అలాగా? అది వాడు వస్తున్నాడే, వాడిని ఇదే ప్రశ్న అడిగి వాయించే. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఏనుగమ్మ ఏనుగు, మా ఊరు వచ్చింది ఏనుగు, ఏనుగమ్మ ఏనుగు. అంకుల్, మీరు గూబాయా బాబాయా? గుబాయా బాబాయా? ఇందులో ఏదో లిటిగేషన్ ఉందిరా. ఇందులో పెద్ద లిటిగేషన్ ఏముందిరా? నేను నీకు బాబాయినమ్మా. అంత మాత్రం కూడా తెలీదా? అదేంట్రా అలా పీకింది? అందుకే నేను ముందే చెప్పా. పద. అయిందని పని బాగా? ఏ నిన్ను పీకిందా? అందుకే వెయిటింగ్ ఎక్కడ, నీకు ఫిట్టింగ్ పెట్టింది నేనే. హెల్పింగ్ నేచర్. మేనేజర్ వస్తుంది. అయిపోయి. అంకుల్, మీరు గూబాయా బాబాయా? నా బుజ్జి కన్నా నేను గూబాయ్నే. వెరీ గుడ్ అంకుల్. భలే తప్పించుకున్నారు మేనేజర్ గారు. ఇంద్రం చంద్రన్ కదా. పిచ్చిన స్టాఫ్. ఈ గూబాయ్ ఆట నేను చెడ్డీలు వేసుకోకుండా గోలిక్కాయలు ఆడుకునే వయసులోనే నేర్చుకున్నాను. నగ్న సత్యం. రండి. తెలుగు అనకొండ చిన్నగా ఉంది. వావ్, టైకూన్. కుక్క పిల్లలంటే రోజుకి మహా ఇష్టం. ఈ బొమ్మతో ఈ రోజు రోజీ అవుట్. వావ్, బ్యూటిఫుల్. ఈ రోజు రోజీ ప్రోగ్రామ్ క్యాన్సిల్.
ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. హలో, ఎక్స్క్యూజ్ మీ. బస్సుల వెనక, రైళ్ల వెనక, అందమైన అమ్మాయిల వెనక పడొద్దని మా బామ్మ చెప్పింది. పడమని నేనేం చెప్పలేదే. నా వెనకెందుకు పడుతున్నారు? జస్ట్ జోకింగ్. ఐఎమ్ రాహుల్. నామ్తో సునా హోగా. మీరేమైనా రాజీవ్ గాంధీ కొడుకా, రాజ్ కపూర్ మనోడా? నాకు మీ పేరెలా తెలుస్తుంది? ఓ, ఐఎమ్ సారీ. మీరు ఇంకా పేర్స్ పడిన కోపంలో ఉన్నట్టున్నారు. నో నథింగ్. లేదు, మీరు ఆ కోపంలోనే ఉన్నారు. లేదండి. లేదండి, మీరు ఆ కోపంలోనే ఉన్నారు. లేదంటున్నాను కదా. అయితే నాతో కాఫీకి రండి. వాట్? కాఫీకా? అదిగో, మీరు చాలా కోపంగా ఉన్నారు. ఆలోచిస్తారేంటండి, రండి. సారీ, నాకు పరిచయం లేని వాళ్ళతో నేను కాఫీకి రాను. సరే, అయితే నేను మిమ్మల్ని 3 క్వశ్చన్స్ అడుగుతాను. మీరు రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి, లేకపోతే నాతో కాఫీకి రావాలి. పరిచయం లేకుండా పందెం ఏంటండి? ఇప్పుడు పరిచయం ఏంటే కదండి. ఫస్ట్ క్వశ్చన్, మన పిఎం ఎవరు? ఎల్కే అద్వానీ. గుడ్. సెకండ్ క్వశ్చన్, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఎస్. వెరీ గుడ్. నెక్స్ట్, నేను మిమ్మల్ని ఎన్ని క్వశ్చన్స్ అడిగాను? 3. హే, ఓడిపోయారు. మీరు నాతో కాఫీకి రావాల్సిందే. ఓకే. ఇప్పుడు నేను అడుగుతాను. మీ రైట్ ఆన్సర్ చెప్పండి, కాఫీకి వస్తాను. ఓకే, డన్. ఇండియాని తెలుగులో ఏమంటారు? భారతదేశం. మరి చైనాని? ఇంత సింపుల్ గా వేదం చేసిందేంటబ్బా. ఎస్. ఏమండి, నేను డ్రాప్ చేస్తానండి. ఏదో ఫోన్ చేయాలన్నారు. నేను చేయాలనుకుంది మీ బ్యాంక్ మేనేజర్కే ఈ మంత్ స్టేట్మెంట్ పంపించమని. నేను చెప్తానులేండి. అక్కర్లేదండి, మీరు కంపెనీగా ఉన్నారు కదా, మిమ్మల్ని బ్యాంక్ దగ్గర డ్రాప్ చేసి నేను తెచ్చుకుంటాను. రండి. నో థ్యాంక్స్, నేను బస్సులో వెళ్తాను. ఏమండి, నేను మీ బ్యాంక్ కస్టమర్ నండి. వేరే కంట్రీ వాళ్ళ చూస్తారెందుకు? ప్లీజ్ కమాన్, పదండి ప్లీజ్. అవును, మీరేం చేస్తూ ఉంటారు? మా డాడీ బిజినెస్ చేస్తుంటారు, నేను చూస్తుంటాను. రాహుల్ హెరిటేజెస్, రాహుల్ సాఫ్ట్వేర్, రాహుల్ పేపర్ మిల్స్, రాహుల్ హెచరీస్, ఇవన్నీ మా డాడీ నా పేరు మీద నడుపుతుంటాడు. నేనేమో ఇలా ఫ్రెండ్స్ని కూర్చోబెట్టుకొని తిరుగుతుంటాను. పదండి, కాఫీ తాగి వెళ్దాం. బ్యాంక్ ఇంకా 10 minutes ఉందండి. 100 ml కాఫీ తాగడానికి 5 minutes చాలండి, ప్లీజ్. హాయ్ రాహుల్. ఓ, క్యాచ్ యు లేటర్. కమ్ ఆన్. Yes sir. 2 cold coffee fast. Okay sir. Come on Anjali, tell me something about yourself. నా గురించి స్పెషల్ గా చెప్పడానికి ఏముంది? Oh shit, I'm sorry. It's okay. I'll just come. ఏంటి కొత్త ఫిగర్ని పట్టావా? హోమ్లీ టైప్ లా ఉంది. కాఫీ టిఫిన్స్ అయ్యాయా? ఇంకా కాఫీ టిఫిన్ ఏంటి, డైరెక్ట్ గా డిన్నరే. టునైట్ టేస్ట్ ద థండర్. యూ నాటీ. అమ్మాయిని భలే పడతా రాహుల్. లైఫ్ అంటే నీదే. లక్కీ ఫెలో. ఏ అంజలి, వాట్ హ్యాపెండ్? హే అంజలి, వాట్ హ్యాపెండ్? చూసుకొని నడవండి సార్. ఏంట్రా నువ్వు అనేది? నన్ను చూసుకొని నడవమంటావా? నేను ఎవరో తెలుసా నీకు? Stop it. నీకున్న బ్యాక్గ్రౌండ్, నీకున్న డబ్బు బలం అతనుకుంటే తప్పు చేసి కొట్టిన ఆ చేతుల్ని తీసేసేవాడు. ఏమన్నా రెస్పెక్ట్ ఇవ్వాలా? సన్ గ్లాసెస్ నుంచి సన్సిల్క్ షాంపూ వరకు తండ్రి సొమ్ముపై ఆధారపడే నీకు, చెమటను తుడిచే కర్చీఫ్ కూడా చెమటొచ్చి కొనుక్కునే అతను నీకు రెస్పెక్ట్ ఇవ్వాలా? లైఫ్ అంటే ఓ చేతిలో స్టీరింగు, ఓ చేతిలో సెల్ ఫోను, పాప్ మ్యూజిక్, పక్కన అమ్మాయి కాదు. రోజుకి 10,000 ఖర్చు పెట్టే చేత్తో 10 రూపాయలు సంపాదించి చూడు. లైఫ్ అంటే ఏంటో తెలుస్తుంది. అండ్ రిమెంబర్ వన్ థింగ్, కప్పు కాఫీతో అమ్మాయిల క్యారెక్టర్స్ ని కొనలేవు. మైండ్ ఇట్. Sorry, I'm sorry, yeah. I'm Rahul. नाम तो सुना होगा. Yes, you're so cute. You are so sweet. మీ రూబీ కోసం వచ్చారు కదా? ఈ బేబీ కోసం రాకూడదా? Shall we go to coffee day? Oh, sorry. బస్సుల వెనక, రైళ్ల వెనక, అందమైన అమ్మాయిల వెనక పడొద్దని మా బామ్మ చెప్పింది. What? బట్ నేను మా బామ్మని ఫాలో అవ్వను, ఈ బామ్మల్నే ఫాలో అవుతాను. You naughty boy. ప్లే బాయ్ నంత త్వరలో తెలుస్తుందిలే. ఏంటి? నథింగ్.
ఈ రింగ్ నీ ఫింగర్కి చాలా బాగుంటుంది. నో. లిఫ్ట్ ఇచ్చినా గిఫ్ట్ ఇచ్చినా వద్దనకూడదు. ఐఎమ్ సో లక్కీ. అవును రాహుల్, నీకెంతమంది గర్ల్ ఫ్రెండ్స్? ఓపెన్ 11. నిజంగా ఐఎమ్ వెరీ 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 లక్కీ. ఎందుకు? నా లక్కీ నెంబర్ 3. ఈ రోజు పరిచయం కాకుంటే నా నెంబర్ 13 అయ్యేది కదా. యు నాటి. హలో. ఓ సుధీర్, నువ్వా? యా, కమింగ్. ఓకే. రాహుల్, వీడో వేస్ట్ పార్టీ, వదిలించుకొస్తా. నైట్ ఎన్ని గంటలకి? సెకండ్ షో టైమింగ్. ఓకే. వావ్, న్యూ ఫిగర్. థ్యాంక్స్. ఎందుకు? ఇంత హ్యాండ్సమ్ గా ఉన్న మీరు నన్ను పట్టుకున్నందుకు. సారీ. బస్సుల వెనక, రైళ్ల వెనక, అందమైన అమ్మాయిల వెనక పడొద్దని మా బామ్మ చెప్పింది. కానీ నువ్వు మీ బామ్మను ఫాలో కావు, రైట్? రైట్. డార్లింగ్, ఎక్కడికి వెళ్దాం? సెకండ్ టైం రిలీజ్ అయిన జురాసిక్ పార్క్ వెళ్దామా? ఎందుకు? డబ్బులు దండగా సంజీవయ్య పార్క్ వెళ్దాం. ఓకే. హలో, 1 సెకండ్. 1 సెకండ్ అయింది. సారీ. హలో, ఐఎమ్ అభి, ఎంబీఏ బ్రాకెట్లో. నా హైట్ 5'10" దగ్గర ఆగిపోయింది. మరి నా వెయిట్ వారానికి అలా ఉంటుంది. రీడింగ్ బుక్స్, వాచింగ్ న్యూస్ లాంటి మంచి హ్యాబిట్స్ నాకు లేవు. అలాగని స్మోకింగ్, డ్రింకింగ్ లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ కూడా నాకు లేవు. ఇదే మరి ఈ సోదంతా నాకెందుకు చెప్తున్నా? ఎందుకంటే ఐ లవ్ యూ. మీరు విన్నది నిజమేనండి. ఐ లవ్ యూ. నీకేమన్నా మెంటలా? ఇందాక గుద్దారు కదా, వచ్చేసినట్టుంది. హలో, ఐ లవ్ యూ చెప్తే అలా వెళ్ళిపోతారేంటండి? ఏయ్, నీకు అసలు సెన్స్ ఉందా? చూడగానే ఐ లవ్ యూ ఏంటి? ఓహో, చూసిన 2-3 ఏళ్ళకి చెప్పాలా? అంత ఇరిటేషన్ ఎందుకండి? ఈ డ్రెస్ ఎక్కడ కొన్నారో చెప్పండి. చంద్ర బ్రదర్స్ లో. చూడగానే నచ్చి కొన్నారా, లేకుంటే చూసి ఇంటికెళ్ళి ఫ్రెండ్స్ కి, పేరెంట్స్ కి చెప్పి మళ్ళీ వచ్చి కొన్నారా? చూడగానే నచ్చుకున్నాను. ఆఫ్టర్ ఆల్ 6 నెలలు వేసుకునే బట్టలే చూడగానే నచ్చి కొన్నారు. మరి 100 ఏళ్ళు లైఫ్ పంచుకునే పాటన కనిపించింది, నచ్చింది, ఐ లవ్ యూ చెప్పాను. తప్ప? హే, ఇదే లాజిక్. అది వేరు, ఇది వేరు. వేరు లేదు, కాండము లేదు. మీరు నాకు నచ్చారు, ఐ లవ్ యూ చెప్పాను. నేను మీకు నచ్చితే ఐ టూ అనండి. 7 అడుగులు వేద్దాం. అలా జరిగింది మా ఫస్ట్ మీట్. ఆ తర్వాత నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ ఈ రింగ్ ఎక్కడ కొన్నారు, ఈ బ్యాండ్ ఎక్కడ కొన్నారు, చూడగానే నచ్చుకొన్నారా, 6 నెలల తర్వాత కొన్నారా అంటూ పిచ్చి లాజికల్ చెప్పి సిన్సియర్ గా నన్ను ప్రేమలో పడేశాడు. వయసులో చిన్నవాళ్లైనా పెద్ద మనసుతో ఈ ఆశ్రమానికి వచ్చి ఎంతో సేవ చేస్తున్నారు. మీ భావాలు కలిశాయి, మీ మనసులు కలిశాయి. ఇక మీ పెళ్ళెప్పుడో చెప్తే మేమంతా కలిసి మీ పెళ్లి పనులు చేసి మీ రుణం తీర్చుకుంటాం. త్వరలోనే చెప్తాం మ్యామ్. తప్పకుండా చెప్తాం మేడం. మేము బుక్స్, బట్టలు తీసుకొచ్చాము, పిల్లలందరికీ పంచిపెట్టండి. ఎలిఫెంట్ హౌ మచ్ దిస్? 100 రూపీస్. మమ్మీ ఇవ్వవే. టేక్ దిస్. ఏనుగు ఎక్కడ చేతులు ఉంటాయా? ఓ, తొండంలో పెట్టాలా? రారా. బాయ్ 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 బాయ్. కొత్త రైల్వే స్టేషన్ ఇదే కదా? ఇదేనండి. రావాలి బాబు, రావాలి. పిల్లలు, పెద్దలు, చిన్నలు అందరికి రావాలి బాబు, రావాలి. ఏం కావాలమ్మాయి? నాకు అడ్రస్ కావాలబ్బాయి. టాయ్స్ కావాలేమో అనుకున్నానులే. టాయ్స్ నాకెందుకు? నేనేమన్నా చిన్నపిల్లనా? నేను అడిగింది మీకు కావాలని కాదు, మీ పిల్లలకు కావాలేమో అని. స్టూపిడ్. నువ్వే స్టూపిడ్. ఇడియట్. ఆమ్లెట్. డాంకీ. మంకీ. నిన్ను ఆగు.
సారీ అంజలి, నిన్ను థ్రిల్ చేద్దామని. ఇట్స్ ఓకే. మంచి రోజు మంచి బిజినెస్ స్టార్ట్ చేసావు. నేనేం చేయలేదు అంజలి, అంతా నువ్వే చేయించావు. ఇందులో ప్రాఫిట్ నాదే అయినా ఆ క్రెడిట్ మాత్రం నీదే. పులకెరా లాంటి నన్ను గుళ్ళో రాయిలా మార్చావు. థ్యాంక్స్ అని చిన్న మాటతో నీ రుణం తీర్చుకోలేను. ఆహా, ఇలా పెద్ద పెద్ద డైలాగులు చెప్పి రుణం తీర్చేసుకుందాం అనుకుంటున్నావా? లేదంజలి, నీకేం కావాలో చెప్పు, చేస్తాను. నువ్వేం చేయొద్దు, ఇన్స్టాల్మెంట్స్ పే చేస్తే చాలు. నాకు బ్యాంక్కి టైం అవుతుంది, నేను వస్తాను. బాయ్. ఏ ఆల్ ది బెస్ట్. బామ్మా, ఏమ్మా మీ మనవరాలు రాలేదు బామ్మ. ఒరే వెధవ సుంట దద్దమ్మ, అద్దె ఇవ్వడం ఎలాగూ చేత కాదు, అమ్మాయిని తీసుకురావడం కూడా చేత కదా. పొద్దున్నే తిట్లేంటి బామ్మ, తన బస్సు మిస్ అయి ఉంటుంది. నేను బస్ మిస్ అవటం కాదు, మీరే నన్ను మిస్ అయ్యారు. మీరు ఇదేరా నా మనవరాలు. నైస్ మీటింగ్ యూ అండి. నీ బొంద మీటింగ్ నువ్వును. ఇంకొక క్షణం ఇంట్లో ఉండటానికి వీల్లేదు. నువ్వు ముందు కడి చేయి. ఆవేశపడకండి బామ్మ. ఓనర్ వెళ్ళి టెనెంట్ మీద పడ్డా, టెనెంట్ వెళ్ళి ఓనర్ మీద పడ్డా, ఇరిగేది టెనెంటే. నిరుపేదని నిరుద్యోగిని, ఒంట్లో 5 లీటర్ల బ్లడ్ తప్ప ఇంట్లో 5 కిలోల బియ్యం కూడా లేనివాడిని, ఈ బామ్మదైతో బతుకుతున్నవాడిని. అన్యాయమైపోతాను బామ్మ. నువ్వు ఏమైపోతే నాకెందుకురా? నువ్వు ఊరుకో బామ్మ. నీకేం తెలీదు, ఊరుకో. 6 నెలలైంది వీడు అద్దిచ్చి. రెంట్ ఇచ్చేస్తాను బామ్మ. ఏంది ఇచ్చేది? హ్యాండా? బామ్మ నువ్వు ముందు లోపలికెళ్ళు. ఇది మాట్లాడదు, నన్ను మాట్లాడనివ్వదు. నీ సంగతి తర్వాత చెప్తాను. అమ్మయ్యా, నన్ను కాపాడారండి. బై ఐఎమ్ బాలా. మీ బయోడేటా అంతా మా బామ్మ చెప్పిందిలేండి. అయితే నేను వస్తానండి. బామ్మ, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. అలాగే. ఊహించి గీస్తే ఊహాసుందర్లా వచ్చిందేంటి? ఎర్రగడ్డలో నిమ్మగడ్డ వారింటికి వాచ్మెన్ కావాలను. డిగ్రీ హిందీ ఇంగ్లీషు క్వాలిఫికేషన్స్. నీ అబ్బా గురకా కూడా గెజిటెడ్ రేంజ్ క్వాలిఫికేషన్స్. హైటెక్ సిటీలో జైకేర్ సాఫ్ట్వేర్ కంపెనీకి ఒరాకిల్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ కావాలను. ఇదేదో మనకు సరిపెట్టుందే. రేపొద్దున ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఉతికిన బట్టలు లేవు, ఉతకడానికి సబ్బు లేదు. ఇప్పుడు ఎలా? రాత్రిపూట బట్టలు ఉతుకుతున్నారేంటండి? అది మా దోబికి దోమ కుట్టి మలేరియా వచ్చి మంచాన పడ్డాడు, అందుకే నేను ఉతకడంలో పడ్డా. బట్టలు చూస్తే తళతళ్ళాడిపోతున్నాయి. ఏ సోప్తో ఉతుకుతున్నారు? సూపర్ పవర్ రిన్తో. ఆహా, అది రిన్ కాదు, విమ్. తీసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ అయ్యానండి. షాప్లోనా? లేదండి, కిటికీలో. తీసుకోండి. థ్యాంక్స్ అండి. అండి హుండి ఏంటి? అంజలి అంటే చాలు. ఓకే అంజలి. బాలా, తలస్నానం చేసే రోజు కొంచెం జాగ్రత్త. కిటికీలో షాంపూతో పాటు ఫినాయిల్ కూడా ఉంటుంది. చచా, నేను షాంపూ కొనుక్కుంటానండి. ఎక్కడా? కిటికీలోనా? కాదండి. ఏమండోయ్, ఈ విషయం మాత్రం బామ్మకు చెప్పకూడదు, తెలిస్తే నన్ను ఉతికేస్తుంది. చెప్పలేండి. అదిగో మీరు నన్ను అండి గిండి అంటున్నారు. ఓకే బాలా, చెప్పను. థ్యాంక్స్ అంజలి. ఏంట్రా నువ్వనేది? ఎస్ మామ్, తన పేరు అంజలి. ఇక్కడే ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది. కామ్గా బీకామ్ చదువుకుంటుంది. ఎంత ఎదిగిపోయావురా అమెరికా అబ్బాయి. ఇంతకీ ఆ అమ్మాయి ఎలా ఉంటుందో? తెలుగుతనాన్ని తెలివితేటల్లో ముంచేసి సంప్రదాయం అనే మిక్సీలో వేసి అరగంట తర్వాత తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది మమ్మీ. సంబంధం చూసుకున్నా సరే, అసలు ఆ అమ్మాయి నాకు చూపిస్తావా లేదా? ఈ అట్లకాడు ఇలా తీసి అలా పడేస్తే ఇప్పుడే చూపిస్తాను. కమోన్ మమ్మీ. అదిగో మమ్మీ, నీకు కాబోయే కోడలు. ఎవరు? ఆ ముగ్గేసే అమ్మాయా? అవును మమ్మీ. అంజలికి భక్తి ఎక్కువేరా. మరేమనుకున్నావు మమ్మీ?
పూజ చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా తాగదు. సోమవారం శివుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం లక్ష్మీదేవి, శనివారం వెంకటేశ్వర స్వామి. ఆ మిగిలిన వారం నాకు ఇస్తుందేమో. ఇంతకీ ఎలా ఉంది మమ్మీ అంజలి? లక్షణంగా ఉందిరా. నాకు ఓకేరా. మీ డాడీకి కూడా చెప్పావనుకో నీ పెళ్ళైపోతుంది. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. అది కాదు డాడ్, నేను అమ్మాయిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాను. అమ్మా నాన్న లేకపోయినా బతకగలను కానీ ఆ అమ్మాయి లేకపోతే మాత్రం బతకలేను అంటావు, అంతేనా? పెళ్ళంటే కొంగు ముడి కాదురా, కోట్లతో ముడి. నీ వేలు పట్టుకుని నడిచొచ్చే అమ్మాయి వేలతో వస్తే సరిపోదు, కోట్లతో రావాలి. వాట్ డాడ్, మీకు కోడలు కావాలా కోట్లు కావాలా? కోట్లతో వచ్చే కోడలు కావాలి. కొడుకు పెళ్లితో కూడా బిజినెస్ చేయాలనుకునే మీకు హ్యాట్స్ ఆఫ్ డాడ్. మరి పిచ్చోడా, మగపిల్లల పెళ్ళంటే పేరెంట్స్కి 1,00,000 ఈక్వేషన్స్, 1,00,000 క్యాలిక్యులేషన్స్ ఉంటాయిరా. అందుకే వైజాగ్లో వీధికో MBA కాలేజ్ ఉన్నా, నువ్వు US లో చదువుతున్నావు. పెళ్ళనేది 100 ఏళ్ల భవిష్యత్తుకి సంబంధించిన కళ డాడ్. అవునరా, పెళ్ళనేది కలే, కానీ ప్రేమ పెళ్ళనేది పీడకల. దాన్ని నేను తీపికలుగా మార్చుకుంటాను డాడ్. రేయ్, ఆవేశం కాదురా, బాగా ఆలోచించుకో. ప్రేమను మర్చిపోతే సన్ ఆఫ్ శ్రీపతిరావులా ఉంటావు, పేరెంట్స్ ని మర్చిపోతే కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ అవుతావు. ఏమండి, ఏంటండి ఆ మాటలు? వాడు మన కొడుకండి. నువ్వు నోరు మూసుకో. బెదిరించక్కర్లేదు డాడ్. కొడుకు కన్నా డబ్బే ముఖ్యం అనుకునే ఈ ఇంట్లో ఉంటాం కంటే ప్లాట్ఫామ్ మీద ఉండటమే మంచిది. అభి, రేయ్ అభి, సారీ మమ్మీ. ఏమండి వాణ్ణి? రేయ్, తాళి కట్టి తలంబ్రాలు వేయటానికి 2 చేతులు చాలురా, కానీ ఆశీర్వదించి అక్షంతలు వేయటానికి అయిన వాళ్ళందరి చేతులు కావాలి. అభిమానం లేని అక్షంతలు వేసే ఆ 1000 చేతుల కంటే ఆశీర్వదించి అక్షంతలు వేసే 2 చేతులు చాలు. అదేవో ఆ పంతులే వేస్తాడు. శభాష్, శభాష్ రాభి. నీ ప్రేమ ముందు నా పెద్దరికి ఓడిపోయిందిరా. ఈ ఏజ్లో ప్రేమ అంటే వయసుకు సంబంధించింది అనుకున్నాను, కానీ నీ ప్రేమ మనసుకు సంబంధించింది. నీ ప్రేమలోని సిన్సియారిటీ ఎలాంటిదో తెలుసుకోవడానికి అలా మాట్లాడాల్సి వచ్చింది. ఐ అప్రిషియేట్ యువర్ లవ్. అభి, మీ నాన్నగారు డబ్బు సంపాదించే మనిషే గాని డబ్బు మనిషి కాదురా. ఆ అమ్మాయిని ఒకసారి తీసుకురా, ఆ తర్వాత వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడతాను. ఓకే? థ్యాంక్ యూ డాడ్. కోమలి, నీ చేతిలో ఆ గిటార్ ఏంటి, వాడి చేతిలో నువ్వేంటి? గురువుగారు, వాడి గిటార్ నీ చేతిలో పెట్టి నిన్ను వాడి చేతిలోకి తీసుకుంటున్నాడే. తప్ప గురువుగారు? తప్పున్నారా? నీ వాలకం మారిపోయింది, వైద్యం మారిపోయింది, అసలు నీ ఐరోపా పర్యటన అంతరార్థమే మారిపోయింది. ప్రేమ చీప్ కాదు సార్, టూ కాస్ట్లీ. కాస్ట్లీయా? ఎలా? ఒక అమ్మాయి మన లవ్ యాక్సెప్ట్ చేసినప్పటి నుంచి సినిమాలు, షికార్లు, సిమ్ కార్డులు, మెమరీ కార్డులు, రీఛార్జ్ కార్డులు ఇవన్నీ మన డబ్బులతోనే. మన పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి, దాని పుట్టినరోజైనా మనమే గిఫ్ట్ ఇవ్వాలి.